రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం మనకి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా పేరుతో వెలుగొందుతున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనే సినిమాను చేశాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ని ఇప్పటికే చేపడుతున్న సినిమా యూనిట్ తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరీ మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక భారీ సక్సెస్ని సాధించబోతున్నాడు. మెగా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్గా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునే గంగావత్ తిట్టిందని చాలామందికి తెలియదు. కానీ ఈ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రామ్ చరణ్ గంగవ్వ ఎందుకు తిట్టింది? గంగవ్వకు రామ్ చరణ్ ఏదైనా ఇబ్బంది కలిగించాడా అనే ధోరణిలో ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ రీసెంట్గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలోకి గెస్ట్గా వచ్చాడు. ఇక బిగ్ బాస్ 8లో విజయం సాధించిన నిఖిల్కి తన చేతుల మీదుగా ట్రోఫీని అందించాడు. అయితే బిగ్ బాస్లో ఎక్స్ హౌస్ మేట్స్ అయిన కొంతమందిని చూస్తూ వాళ్ళందరినీ పలకరించిన రామ్ చరణ్ గంగవ్వ కూడా ఎక్స్ హౌస్ మేట్లో ఉండటంతో నాగార్జున గంగవ్వను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. దాంతో రామ్ చరణ్ గంగవ్వ నాకు తెలుసు, రీసెంట్గా నన్ను తిట్టారు కూడా అంటూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. రామ్ చరణ్ అలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు అంటే గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న విషయం మనకి తెలిసిందే. అందులో గంగవ్వ కూడా ఒక పాత్రను పోషిస్తుంది. పేద మహిళగా ఆమె పోషించిన పాత్ర చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందంట. దాంతో గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన రామ్ చరణ్ దగ్గరకు గంగవ్వ వచ్చి మాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అంటూ అతన్ని దూషిస్తూ కొన్ని మాటలైతే మాట్లాడిందంట. దాన్ని ఉద్దేశించి రామ్ చరణ్ గంగవ్వ నన్ను తిట్టింది అంటూ ఒక కామెంట్ అయితే చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా గంగవ్వ లాంటి ఒక పల్లెటూరులో నివసించే పెద్దావిడ రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాలో నటించడం అంటే మామూలు విషయం కాదు. టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరు ఆపలేరు అని చెప్పడానికి గంగవ్వని ఉదాహరణగా తీసుకోవచ్చు.